ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ సమావేశం వాడివేడిగా జరిగింది. అనేక సమస్యలపై సమావేశంలో సభ్యులు గలమెత్తారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని సభ్యులు డిమాండ్ చేశారు. అనకాపల్లి నుంచి పాడేరు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నక్కపల్లి రెవెన్యూ డివిజన్ పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని నిలదీశారు సభ్యులు. పంచాయతీలు 300, 400 ఉన్నటువంటి గ్రామాల విడిసి పంచాయతీ సౌలభ్యం కోసం నిర్దేశిస్తున్నారంటున్నారు. అలాంటి సందర్భంలో 15 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మా గ్రామాల్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్ తీసేసి నక్కపల్లికి అడ్రోడ్కి అని చెప్పేసి రకరకాల ప్రకటనలు చేస్తా ఉన్నారు. ఎందుకు ఇది పరిపాలన సౌలభ్యం అంటారా? ఈ మూల అనకాపల్లిలో జిల్లా కలెక్టర్ పెట్టుకొని ఆ మూలలో రెవెన్యూ డివిజన్ పెడితే దాన్ని ఎక్కడైనా పరిపాలన సౌలభ్యం అంటారా? మన గౌరవ ముఖ్యమంత్రి వారిలే చెప్పారు 50% రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి, ఎక్కడా పరిష్కారం అవ్వలేదని చెప్పేసి. మరి ముఖ్యంగా ప్రోటోకాల్ విషయం గత ప్రభుత్వ హయాంలో నేను ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా నేనున్నాను. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీడీపీలో నర్సీపట్నం ఆవిడ రమణమ్మ గారికి కానివ్వండి, లేదంటే అనంతగిరి మండలం నుంచి గంగరాజు గారిని కానీ ఏ రోజు కూడా నేను వేరేగా చూడలేదు. వాళ్ళిద్దరినీ కూడా మిగతా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి సభ్యులు ఎలాగైతే ఉన్నారో అలానే చూశాను. ఏ రోజు కూడా ఒక సర్పంచ్ని కానీ ఒక ఎంపీటీసీని కానీ ఏ రోజు విభేదించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా కనీసము జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీలకి కానివ్వండి, ఒక సర్పంచ్ని కూడా ప్రోటోకాల్ లేకుండా మధ్యవర్తులుగా ఈరోజు కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా ఈరోజు చాలామంది జెడ్పీటీసీలు అలాగే ఎంపీపీలు కూడా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి.